ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అరండల్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూల రామాంజనేయులు, ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ అనంతరం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నడిపిస్తున్నారని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపినా తొనకలేదని గుర్తు చేశారు. విజన్ 2047 తీసుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి, సోదరి గల్లా మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అందరికీ ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాలు, పేదలు ఏ కులంలో ఉన్న వారందరినీ ఆదుకోవాలని ఒక విజన్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు, భావితరానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందించడానికి నడుము కట్టినటువంటి P4 కానీ 2047 విజన్ కానీ ఆయన యొక్క భావజాలంతో మనందరికీ మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాపులారిటీ భారతదేశంలోనే కాదు, దాదాపు 85 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టును నిరసిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మొట్టమొదటి సందర్భం. ఇప్పటి వరకు కూడా ఆయన మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడనే మనందరూ కూడా భావిస్తూ వచ్చారు చాలామంది కూడా. కానీ ఆయన యొక్క దూరదృష్టితో చేసిన సంస్కరణలతో లబ్ధి పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, దాదాపు 80-90 దేశాల్లో వీరందరూ కూడా ఉండడం, వారు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రతి దేశంలోనూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ మరి ప్రదర్శనలు చేయటం, పోరాటాలు చేయటం, దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేయని నేరానికి మరి ఆయన శిక్షణ అనుభవించిన విధంగా మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి. సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. సుదినం పురాణాల్లో కర్మయోగుల్ని భీష్మ పితామహుళ్లాగా, దశరథ మహారాజులాగా మనం చూసాము, విన్నాము. అయితే ఈ ఆధునిక కాలంలో అలాంటి కర్మయోగి మన చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవితం మొత్తం కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఈ రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే ఆయన కంప్లీట్గా పెట్టడం జరిగింది. మరి ఒక యువ నాయకుడిగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఈ రోజుకి కూడా పుణికిపుచ్చుకొని ఎక్కడా కూడా ఆ సంకల్పాన్ని వదలకుండా ముందుకు వెళ్తున్నారు అంటే నేటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆయన ఆదర్శప్రాయుడు. 75 సంవత్సరాలు శరీరానికి వచ్చినప్పటికీ ఇంకా 25 ఏళ్ల యువకుడిలాగా ఉత్సాహం, ఆలోచన తీరు ఆయన నిజంగా ఎందరినో ఈ స్ఫూర్తితో నింపుతూ ఉంది అనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ఈరోజు ఈ 75వ సంవత్సరం కాదు, 175వ సంవత్సరం అయినా కూడా కార్యకర్తల బలంతో, ప్రజల అండదండలతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ముందుకు వెళ్తారు అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు శ్రావణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు దాకా చెప్పారు మన బాబు గారు పార్టీకి ఎంత కృషి చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇంతమంది
సభ్యత్వం ఉన్న పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కడైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ. మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా కానీ ఒక నియమ నిబద్ధతలు గల వ్యక్తిగా ఈ రోజున మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త రంగాల్ని కూడా ప్రజలు కూడా హర్షించే విధంగా, ఎందుకంటే పార్టీ ఎక్కడైనా కానీ మొట్టమొదటి నుంచి కూడా క్రమబద్ధీకరణగా నీతి నిజాయితీగా పరిపాలన అందిస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే ప్రజలు మనకి ఇన్ని సీట్లు, దాదాపుగా 120 సీట్లు మనకి చెప్పారంటే మన నాయకులు చేసినటువంటి కృషి, మన నాయకుడి మీద ఉన్నటువంటి గౌరవం, నమ్మకం. అటువంటి పార్టీలో మనందరం కూడా అనేక రకాలుగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనందరం కూడా ఉన్నామంటే మనందరం కూడా చాలా ఆనందదాయకం. మనకు కూడా దొరికిన తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉండే విధంగా ఉన్నామంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చిన